ఇది నిజాం ప్రత్యక్ష పాలన కింద ఉన్న దళితుల పరిస్థితి. గ్రామీణ తెలంగాణలో ఎట్లా ఉన్నది అప్పటికి? గ్రామీణ తెలంగాణలో భూస్వాములు, దొరలు, దేశ్ముఖులు, దేశపాండ్యాల ఆధిపత్యమే సాగింది. నిజాం హైదరాబాదులో పాలన వాళ్ళ ద్వారానే వాళ్ళే కౌండ్లు ముక్కు చెవులుగా నిజాంకు ప్రవహించింది. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళతోటే ప్రభుత్వం నడిచింది. కాబట్టి వాళ్ళు గ్రామాల్లో దళితుల్ని అణచివేసారు, మిగతా బీసీ కులాలతోటి వెట్టి చేయించుకున్నారు. బేగారి వెట్టి అనేది అన్ని కులాల వాళ్ళు వెట్టి చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ ప్రభావం గ్రామాల్లో వెట్టి ప్రభావము, దళితుల అణచివేత ఖచ్చితంగా ఈ దొరల ద్వారా కొనసాగింది. అదే హైదరాబాద్కి వచ్చేసరికి ఆ వెట్టి లేదు, ఆ దొరల ఆధిపత్యం కూడా లేదు. ఎందుకంటే ఈ సర్ఫే కాసు భూములల్లో లేదంటే హైదరాబాద్లో కొంత ప్రాంతము బ్రిటిష్ రెసిడెన్సీ ఏరియా అని ఉండేది. ఇప్పుడు ఈ తిలక్ నగరు, మళ్ళంటే హ్యాబిట్స్, కోటి, ఇసామియా బజారు, చాదరగట్ నుంచే హ్యాబిట్స్ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ రెసిడెన్సీ కింద ఉండేది. నిజానికి ఆ బ్రిటిష్ రెసిడెన్సీ ఏరియాలోనే అన్ని సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు జరిగినాయి. లైబ్రరీలు, పాఠశాలలు, గ్రంథాలయాలు, ఈ అఘోర్నాథ్ చటోపాధ్యాయ లాంటి వాళ్ళు వైజ్ఞానిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైజ్ఞానిక కేంద్రాలు అంటే ఎట్లా చెప్పాలి అంటే, నీకు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి సామాన్య ప్రజలకు ఆ శిక్షణ ఇచ్చారు ఆ రోజుల్లోనే. ఆయన 1878లో హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చి అది కూడా సాలార్ జంగ్ రిక్వెస్ట్ మీద వచ్చి నీకు నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా చేసిండు, ఆలియా కాలేజ్ ప్రిన్సిపల్గా చేసిండు, చాదర్ఘాట్ హై స్కూల్కు ప్రిన్సిపల్గా చేసిండు. ఈ యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అని చెప్పి YMIS అని చెప్పి దానికి అధ్యక్షుడిగా ఉండి యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసానికి చాలా పని చేసిండు. ఆ పరంపర నుంచి భాగ్యరెడ్డి వర్మ నేర్చుకుండు. ఎందుకంటే ఆయన యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీలో భాగమైండు భాగ్యరెడ్డి వర్మ. ఆ తర్వాత అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ బ్రహ్మ సమాజ్ ఉద్యమంతో ప్రభావితుడై చైతన్యవంతుడై 1906లోనే జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత జగన్మిత్ర మండలి తరఫున దళితులు మద్యపానం సేవించకూడదు అని చెప్పి ఉద్యమం చేసిండు. స్వస్తిక్ ఉద్యమం అని చెప్పి శుభ్రంగా ఉండాలి, వాళ్ళ ఉండే ఏరియాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి చేసిండు. హైదరాబాద్లో ప్లేగ్ వస్తే ఎవరు వాళ్ళ శవాల్ని కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా లేకపోతే ఈ స్వస్తిక్ దళ తరఫున వాళ్ళ శవాల్ని, అనాథ శవాలకు బంధువులు అంటే ముట్టడానికి సిద్ధంగా లేని శవాలని తీసుకుపోయి వీళ్ళే ఖననం చేస్తారు. అంటే అంత ఉద్యమ స్థాయిలో కార్యక్రమాలు భాగ్యరెడ్డి వర్మ చేస్తుండే ఆనాడు. ఇక్కడ మనం 1920ల 30ల నాటికి పత్రికా రంగం అంతంత మాత్రమే ఉన్నది. ఇక్కడ ఈయన ఒక పత్రిక నడపడం, ఆయన ఇద్దరు చైతన్యవంతం చేశారు కదా. ఆనాడు వారు అనుసరించిన పద్ధతులు ఏమిటి? పత్రికను ఎట్లా ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళిండ్రు వాళ్ళు? ముందుగా భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకుందాం. భాగ్యరెడ్డి వర్మ 1931లో పత్రిక పెట్టినప్పటికీ, గోల్కొండ పత్రిక 1926లో పెట్టినప్పటికీ 1931లో భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ అని చెప్పి ఆయన పేరు, హైదరాబాద్ నగరం పేరు రెండూ వచ్చే విధంగా భాగ్యనగర్ అని చెప్పి పత్రిక స్టార్ట్ చేసిండు. ఆ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు దళితుల అక్షరాస్యత శాతం 1% కూడా లేదు, 0.8-0.9%. అది కూడా ఉర్దూ మాధ్యమంగా. అందులో చాలా తక్కువ మంది తెలుగులో చదువుకున్న దళితులు ఉన్నారు. ఈ తక్కువ మంది ఉన్న వాళ్ళ కోసానికి నువ్వు తెలుగులో పత్రిక నడిపిస్తే ఎవరు చదువుతారు, అది ఉపయోగపడదు అని చెప్పి మాడపాటి హనుమంతరావు, ఆయన అప్పుడు ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్ర పితామహ కూడా అంటారు. ఆయన అంటే, ఈ పత్రిక మా కోసం పెట్టుకుంటలేము, మీకోసం పెడుతున్నాము, మీరు మా పట్ల అవలంబించేటువంటి వైఖరిని మార్చుకోవాలని చెప్పి మమ్మల్ని అణచివేతకు గురి చేయకుండా ఉండడానికి, మాకు సమాన హక్కులు కల్పించాలని చెప్పి, మాకు అన్ని రంగాల్లో సమాన హోదా కల్పించాలని చెప్పి, మాకు ప్రభుత్వం నుంచి దక్కే
ఫలాల్లో మా జనాభా దామాషం మేరకు మాకు వాటా దక్కాలని, మాకు ప్రత్యేకంగా పాఠశాలలు కల్పించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి మీరు కొట్లాడాలి, మీరు బాధ్యత కూడా ఉంది అని చెప్పి మీ బాధ్యతను గుర్తు చేయడం కోసానికి, మిమ్మల్ని చైతన్యవంతులను చేయడానికి, మీ హిందువుల్లో ఉన్నటువంటి విద్యావంతుల్ని చైతన్యవంతులను చేయడానికి ఈ పత్రికని మేము నడిపిస్తున్నాము. తద్వారా ప్రభుత్వానికి మీద మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలి, మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాము అని చెప్పి ఆ పత్రికని 3 ఏండ్లు బ్రహ్మ సమాజు, మళ్ళీ అంటే ఆర్య సమాజు, దళితుల యొక్క ఇష్యూస్ని అలా వెట్టిమారిగా అని చెప్పి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ అనే మారు పేరుతోటి కథ రాసిండు. నిజానికి తెలుగు సాహిత్యంలో దళితుల నుంచి వచ్చిన మొదటి కథ అల్లనేరేడు పండ్లు అని చెప్పి ఆ భాగ్యరెడ్డి పత్రికలోనే. ఎవరు రాసిండు అది? యానాముకు సంబంధించిన ఒక ఆయన రాసిండు అది. యానాం నుంచి అదే దాంట్లో మేము తెలంగాణ కథలు వేసిన దాంట్లో కూడా ఆ విషయాన్ని పేర్కొన్నాం. అంటే ఎందుకంటే యానాం నుంచి ఎందుకు వచ్చిందంటే భాగ్యరెడ్డి వర్మ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో భాగ్యరెడ్డి వర్మకు అసంఖ్యాకమైన అనుయాయులు ఉన్నారు ఆ రోజుల్లో. ఆ అనుయాయులు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే నరాల శెట్టి దేవేంద్రుడు, రాయల ఇట్లా చాలామంది, కుసుమ ధర్మన్న కూడా ఉన్నారు. కుసుమ ధర్మన్న హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో మన బిఎస్ వెంకట్రావుకు దగ్గర పిఆర్గా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేసిండు. ఇక్కడి నుంచి పోయిన తర్వాతనే ఆయన రాజమండ్రిలో పత్రిక పెట్టుకున్నాడు. కుసుమ ధర్మన్న పత్రిక పెట్టు వాళ్లకు దారి చూపించింది, మార్గాలు వేసింది భాగ్యరెడ్డి వర్మ. నిజానికి 1917లోనే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ మహాసభ అని చెప్పి విజయవాడలో నిర్వహించాడు. ఆ విజయవాడలో ఈ ఒక కథ కూడా మనం చెప్పుకోవాలి. విజయవాడలో కింద దండమూడి రాజగోపాలరావు అని చెప్పి ఆయన పేరిట ఉన్నటువంటి స్టేడియంలో ఈ సభ నిర్వహించుకురు. ఈ సభ నిర్వహించుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఆర్థికంగా హాస్పిటాలిటీ దాంట్లో ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు పాలు పంచుకున్నారు. వాళ్ళిద్దరు బ్రాహ్మణులే కదా? వాళ్ళిద్దరు బ్రాహ్మణులే, కానీ వాళ్ళు అంటరానితనానికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళిద్దరు. కాంగ్రెస్ అప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ అస్పృశ్యత నివారణకి అది 33లో, ఈ 17 నాటికే కలకత్తాలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది, ఈ అస్పృశ్యతను నివారించాలి, దళితుల్ని రోడ్ల మీద అందరూ నడిచే రోడ్ల మీద వాళ్ళని కూడా నడుచుకోవడానికి వీలుగా ఉండాలి, ఈ చౌల్ట్రీలల్లా వాళ్ళకు కూడా ఉండడానికి వీలు కల్పించాలి అని చెప్పి 1917లో అనిబిసెంట్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కలకత్తాలో జరిగిన దాంట్లో ఈ తీర్మానం చేశారు. ఆ ప్రభావంతో భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళు వెనకాల ఉండి సహాయ సహకారాలు అందించారు. ఈ 3 రోజులు సభ జరిగితే 3 రోజులు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి దుర్గ గుడిని తాళాలు వేసి బంద్ చేస్తారు. అవునా? విజయవాడలో కింద మీటింగ్ అయితే మీద దుర్గ గుడి బంద్ చేస్తారు. అదెందుకు బంద్ చేశారు అంటే, ఈ కింద ఉన్నటువంటి మాలమాదిగలు ఏదో బలవంతంగా గుళ్ళోకి వస్తారు అన్న ఉద్దేశంతో ఆ గుళ్ళోకి ఈ మాలమాదిగలు రాకుండా ఉండాలి అని చెప్పి ఆ 3 రోజుల పాటు గుడి బంద్ చేసి పూజలు లోపల చేసుకున్నారు. అంటే భాగ్యరెడ్డి వర్మ 1917లోనే ఎలాంటి ప్రభావశీలంగా పనిచేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. రెండవది, ఈ సభల వెనకాల ఉన్నటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ 22లో జైలుకు పోయిన తర్వాత ఈ భాగ్యరెడ్డి వర్మని ఒక పాత్రగా తీసుకొని మాలపల్లి నవలని రాయడం జరిగింది. అంటే ఎంతటి ప్రభావం వేసిండు. ఈ సభల నిర్వహణలో పాల్గొన్న వాళ్ళని భాగ్యరెడ్డి వర్మ ఆ తర్వాత మద్రాస్ అసెంబ్లీకి 23లో నామినేటెడ్ అసెంబ్లీ పదవులు ఉంటే మన నరాల శెట్టి దేవేంద్రుడిని నామినేటెడ్ పదవితోటి ఆయనని ఆంధ్రాలో ఉమ్మడి మద్రాసులో అసెంబ్లీకి నామినేట్ చేయించగలిగేటువంటి శక్తి ఉన్నది, ప్రభావశీలంగా ఆయన పనిచేసిండు.
ఇది భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి పని.